కుటుంబంతో కలిసి రోజు దేవుణ్ణి ఆరాధించు. క్రీస్తు కుటుంబంగా నీ కుటుంబాన్ని మార్చు. ప్రార్థన. ప్రేమకు రూపమా, పరలోకపు మార్గమా, యేసయ్య మహిమగల మీ నామమునకు స్తుతులు స్తోత్రములు దేవా. అయ్యా, మేము కుటుంబంతో కలిసి ఐక్యతముగా అనుదినము మిమ్మును ఆరాధించే మనసు ఇవ్వండి ప్రభువా. అనేక మంది కుటుంబ సమేతంగా టీవీలు చూస్తున్నారు, వ్యర్థమైనవి కుటుంబంతో కలిసి చేస్తున్నారు, కానీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో గడపరు. అలాంటి వారితో ఈరోజు మాట్లాడి తండ్రి, మా బుద్ధిని మార్చండి దేవా. వాక్యంతో నొకరినొకరు హెచ్చించుకుంటూ సరి చేసుకుంటూ అందరము కలిసి కుటుంబ ప్రార్థనలు జరుపుకుంటూ మిమ్మును ఆరాధించే జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. మా కుటుంబంలో ఇంకనూ రక్షణ లేని వారిని రక్షణలోకి నడపమని బ్రతిమాలుకుంటూ ఎన్నడూ పాపములో పడకుండా పరిశుద్ధ హృదయంతో మీ వాక్యానుసారం జీవిస్తూ ప్రతిరోజు మీరు మాకు చేసిన మేలును బట్టి మిమ్మును మహిమపరిచే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా కుటుంబానికి ఆధారమైన మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాముట. నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని అన్నావు. విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.